హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు 1 కప్ గోధుమ పిండి, 1 కప్ షుగర్ ఉంటే చాలు ఈ విధంగా స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ స్వీట్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గోధుమ పిండితో స్వీట్ కోసం నేను 1 గ్లాస్ గోధుమ పిండి తీసుకోవాలా. ఇది 1 గ్లాస్ గోధుమ పిండి, 1 గ్లాస్ షుగర్ ఉంటే చాలండి. దీన్ని ఈ విధంగా స్వీట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు ఈ విధంగా గోధుమ పిండి వేసుకొని ఇందులోనే కాచిన నెయ్యి వేసుకోండి. నెయ్యి అన్నా ఆయిల్ అన్నా వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ బాంబే రవ్వ వేసుకొని కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాంబే రవ్వ వేసి మిక్స్ చేసుకుంటే మాకు చాలా క్రిస్పీగా వస్తాయి ఈ స్వీట్ అనేది. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలా. గోధుమ పిండితో చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలా. మరీ సాఫ్ట్గా కాదు, మరీ హార్డ్గా కాదు, సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. నేను మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, పిండి మొత్తాన్ని ఈ విధంగా నేను ముద్దలాగా చేసుకున్నాను. ఈ విధంగా ముద్దలాగా చేసుకున్న తర్వాత అండి, చూడండి, నేను ఈ విధంగా ప్రెస్ చేస్తే కొంచెం గట్టిగానే ఉండాలా. మరీ సాఫ్ట్గా ఉంటే మాకు స్వీట్ అనేది బాగుండదు, క్రిస్పీగా రాదు. ఇప్పుడు నేను ఇది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలండి. చూడండి, నేను 250 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్లో కొంచెం వాటర్ వేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి ఇది షీరాకి పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి లేత పాకం వస్తే సరిపోతుంది. చూడండి, మన షీరా అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇది పక్కన పెట్టుకుందామండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు అది ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మన పిండి బాగా నానిపోయింది. ఈ విధంగా నేను చిన్న చిన్న చపాతీ ఉండల్లాగా చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుంటే మాకు సరిపోద్ది. చూడండి, మొత్తం నేను చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను మొత్తం చిన్న మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్లాగా చేసుకున్నానండి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా ఒకటి ఒకటి తీసుకొని రుద్దుకోవాలా. చూపిస్తాను ఏ విధంగా రుద్దుకోవాలనేది. చూడండి, కొంచెం పొడి పిండి చల్లి ఈ విధంగా చపాతీలాగా రుద్దుకోవాలండి. కొంచెం పల్చగా రుద్దుకోవాలా. ఈ విధంగా పొడవుగా రుద్దుకొని ఒక చాకు అన్నా లేకపోతే ఒక కట్టర్ అన్నా ఈ విధంగా తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక సైడ్ ఈ విధంగా కొంచెం అలా ప్రెస్ చేసుకుంటే, చూడండి, ఈ విధంగా అనాస పూలు అంటారు దీన్ని. మా పిల్లలు అయితే చాక్లెట్ అంటారు. చాక్లెట్ లాగా ఉంటుంది కాబట్టి ఇది షేప్ చాక్లెట్ అంటారు. ఈ విధంగా మొత్తం ఈ విధంగానే చేసుకోవాలండి. నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం చేసుకోవాలా. చేసుకున్న తర్వాత నేను చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా ఇంకొకటి కూడా చేసుకుంటున్నాను. చూడండి, ఇది రుద్దుకునేటప్పుడు కొంచెం ఓవెల్ షేప్లో పొడవుగా రుద్దుకోవాలండి. చపాతీలు ఈ విధంగా రుద్దుకుంటే మాకు బాగా వస్తాయి, మడుచుకోవడానికి కూడా బాగుంటాయి, ఫోల్డ్ చేసుకోవడానికి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో అన్నా కట్ చేసుకోవచ్చు. నేనైతే చాకుతో కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, మొత్తం ఆ విధంగానే చేసి పెట్టుకోవాలా. చూడండి, ఈ విధంగా మొత్తం నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని ఉన్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయితేనే మాకు బాగా ఫ్రై అయ్యేవి. చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటిగా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలా. చూడండి ఈ కలర్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకటిగా తీసుకొని మేము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్న ఈ షీరాలో వేసుకుందాం. చూడండి ఈ విధంగా షీరాలో వేసి ఎక్కువ నానబియ్యం బాకండి, కొంచెం అలా డిప్ చేసేసి ఇది తీసుకొని పక్కన ఒక బౌల్లో వేసుకోవాలండి. అదేవిధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలా అండి. ఈ విధంగా ఫ్రై చేసి నేను షుగర్ సిరప్లో తీసానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మాకు తుంచుతుంటేనే చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.